టైం చూసారా 6:30 అయిపోయింది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు 5:30కి లేచి పనులన్నీ కంప్లీట్ చేసి 6:30 వరకు టిఫిను, వేడి నీళ్ళు కాగబెట్టుకోవడం, పిల్లలకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఈరోజు ఎందుకో లేట్ అయిపోయిందండి. 5:30కి అలారం మోగితే ఆఫ్ చేసి ఒక్క న్యాప్ తీద్దామంటే ఒక్క 2 మినిట్స్ అట్లా పడుకొని లేద్దాము అని చెప్పేసి అలారం ఆఫ్ చేసి పడుకున్నాను అంతే. 6:30 వరకు కూడా మెలకువ రాలేదు. ఏంటో కొన్నిసార్లు ఇలా అయిపోతుంది కదా. వంట చేయలేదు, పిల్లలకి ఏమి రెడీ చేసి పెట్టలేదు. ఇప్పుడు వంట ఎప్పుడు చేయాలి, అన్నం కూర ఎప్పుడు వండాలి, టిఫిన్ ఎప్పుడు చేయాలి. అందుకే మా వారిని బ్రతిమలాడుకొని టిఫిన్ ఒకటి స్కిప్ చేసి బయట నుంచి తీసుకురమ్మని చెప్పాను. రైస్ కడిగి పెట్టేసి ఎగ్ పొడి అయితే చేశాను. వాళ్ళని స్కూల్కి అయితే పంపించాను. ఈరోజు ఫ్రైడే కదా, నేను ఫాస్టింగ్ ఉన్నా లేకపోయినా ఫ్రైడే బెడ్షీట్లు మార్చుకొని తడిగుడ్డ పెట్టుకొని ఇల్లంతా నీట్గా ఉంచుకుంటాను. ఖచ్చితంగా తడిగుడ్డ అయితే పెడతాను. ఈ అలవాటు నాకు బాగా ఫస్ట్ నుంచి ఉందన్నమాట. సో ఈరోజు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, తడిగుడ్డ పెట్టేసుకున్నాను. బెడ్షీట్లు, డోర్ మ్యాట్లు అయితే ఖచ్చితంగా మార్చుకుంటాను అనమాట. ఫాస్టింగ్ చేసినా చేయకపోయినా నాకు ఈ అలవాటు అయితే ఉంది. ఇల్లంతా అయిపోయిందండి. ఎప్పుడు ఫస్ట్ నేను వంట చేస్తూ ఈ పనులన్నీ చేసుకుంటాను, కానీ ఫ్రైడే మాత్రం ముందు ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యాకనే వంట అయితే చేస్తాను. ఈ డే ఇలా స్టార్ట్ అయిందండి, హడావిడిగా, కంగారుగా.